51 నుంచి 60కి వెళ్ళాలి, 60 కేజీస్ రీచ్ అవ్వాలి. బాగానే యాక్ట్ చేస్తున్నాడు రా. కావాలని నార్మల్గా నడుపుతున్నాడు. నడడం సరిగ్గా పెడతలేదు నువ్వు, పొజిషన్ సరిగ్గా పెట్టకపోతే ఇంజూరీ. ఫస్ట్ లాగే చెడగొట్టేశారు. హాయ్ ఎవరీవన్, ఇది నా ఫస్ట్ వీడియో. బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాం, ఫిట్నెస్ రిలేటెడ్. ఇవి ఎవరికంటే ఈ బ్లాగ్స్ ఎవరికి రిలేటెడ్గా ఉంటాయంటే GYM, జిమ్ని ఎవరైతే సీరియస్గా తీసుకుంటారో వాళ్ళకి రిలేటెడ్గా ఉంటాయి. నేను ఇదివరకు చాలాసార్లు స్టార్ట్ చేశాను, మధ్యలో వదిలేశాను. ఈసారి అయితే పర్సనల్ అనమాట. వెయిట్ అయితే గెయిన్ అవ్వాలి. వెయిట్ గెయిన్ సిరీస్ నావైతే. వీడైతే సరిపడానే ఉన్నాడు, నేనైతే మరి అండర్ వెయిట్ ఉన్నా. మెయిన్గా బ్లాగ్స్ ఏంటంటే వెయిట్ గెయిన్ రిలేటెడ్గా ఉంటాయి. నాకున్న కొంచెం నాలెడ్జ్తో ఈ సిరీస్ ఎలా కంప్లీట్ చేస్తాననేదే నా అప్కమింగ్ బ్లాగ్స్లో ఉంటాయి. నా ఈ బ్లాగ్స్తో ఎవరికన్నా హెల్ప్ఫుల్ అవుతే ఇంకా బాగుంటుంది. సో ఈ బ్లాగ్స్ మాకు కూడా కొత్త, కొంచెం మాకు ఏమైనా తెలియకపోతే చెప్తా చూడండి కామెంట్ బాక్స్లో. బాగా మాట్లాడుతున్నామా, ఇంకేం చేంజెస్ చేసుకోవాలి, అలాగే వర్కౌట్స్ కూడా మేము ఏమైనా తప్పు చేస్తే కామెంట్ చేయండి, మేము చేంజెస్ చేసుకుంటాం. ఇంక లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఎలాగో జిమ్ బేస్మెంట్లో ఉన్నాం, ఇంక పైకి వెళ్ళి వర్కౌట్ స్టార్ట్ చేసేద్దాం. నాతో ఎక్కువగా కనపడతారు ఇంక వీళ్ళే. వీడు యశ్వంత్, వాడు వచ్చి రాము. బ్లాగ్ బుక్ రాస్తున్నాం. జిమ్కి అయితే వచ్చేసాం మేము. ఈరోజు లెగ్ డే, ట్రాన్స్ఫర్మేషన్లో ఫస్ట్ డే. ఈరోజు మనం వెయిట్ చెక్ చేద్దాం. ఫస్ట్ డే అంటే ఒక 20 days నుంచి వస్తున్నాం, కానీ బ్లాగులు అనేవి ఈరోజు నుంచే స్టార్ట్ చేస్తాం. ఈరోజు ప్రెసెంట్ వెయిట్ ఎంత ఉన్నాం చూద్దాం. 51 ఉన్నాం. టార్గెట్ 51 నుంచి 60కి వెళ్ళాలి, 60 కేజీస్ రీచ్ అవ్వాలి. కానీ ఎన్ని కేజీలు వెయిట్ గెయిన్ అవ్వాలి మనం? 9 కేజీస్ వెయిట్. మన టార్గెట్ వచ్చి 60 కేజీస్. బ్లాగ్ కూడా మొత్తం 60 కేజీస్ రీచ్ అవ్వడానికి రిలేటెడ్గా ఉంటుంది. ఇంక లేట్ చేయకుండా వర్కౌట్స్ స్టార్ట్ చేశాను. కట్టేస్తాయి ఎక్కడికక్కడ, కాపీ కొట్టేస్తాయి ఎక్కడికి. వార్మప్స్తో స్టార్ట్ చేద్దాం. ఒరే పడుకుని లవాజ్ చేస్తాడు ఇట్లా ఎగరా. ఈరోజు లెగ్ డే స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ వర్కౌట్ ఏం చేద్దాం? ఫస్ట్ వర్కౌట్ యశ్వంత్ స్క్వాట్స్తో స్టార్ట్ చేద్దాం అంటున్నారు. నువ్వేమని చెప్తావా లేకపోతే కంటిన్యూ చేసి చెప్తావా? యశ్వంత్ ఏం చెప్తే ఏ రోజు ఇది చేసానో మర్చిపోతుంటాం. సో అది నోట్ చేసుకుంటాం గూగుల్ నోట్లో. బెస్ట్ కదా, మర్చిపోకుండా ఎంత వెయిట్ చేసాం, ఎన్ని రేపు ఎన్ని చేసాం గుర్తుంటాకి. సో మీరు నోట్ చేసుకోండి గూగుల్ నోట్లో. ఈరోజు లెగ్ డేకి ఎన్నెన్ని చెయ్యాలి? వీడియో చేసిన బాగా చేస్తాను. హైట్ ప్రాబ్లం. నా బాడీలో వీకెస్ట్ పార్ట్ లెగ్స్. ఈరోజు నాకు ఎత్తడైపోతుంది. ఎన్న రిలాక్స్ అవుతున్నావా? మనం ఎప్పుడు 100 కేజీలు చేస్తాం.
స్క్వాట్స్ కమింగ్ సార్ 40 kgs చేస్తున్నాం స్క్వాట్స్ ప్రెసెంట్ అయితే. దాని లోపల అట్రా తలకి స్టిక్కర్లు బిగెత్తడం వల్ల ఎంత వెయిట్ చేస్తామో తెలియదు. లెగ్ డే రోజు ఆల్మోస్ట్ మేము బేర్ ఫుట్ వితౌట్ షూనే చేస్తాం. లెగ్ డే రోజు ఇదే కంఫర్ట్గా ఉంటుంది మాకు. హలో లియా, మేరు పైసాగరా నీ గెలిపే నీదిరా నీ రేపటి పైన గలపకు సోదరా. దీంతో లాస్ట్ మంత్ లెగ్ వర్కౌట్స్. అరే వీళ్ళు మంచిదా కొమరం పులి ఒక వీరుడు బయలుదేరాడు. బాగానే యాక్ట్ చేస్తున్నాడు రా. కావాలని నార్మల్ గా నడుపుతున్నాడు. థర్డ్ రౌండ్ అయ్యాక ఎలా నడుపుతాడు చూద్దాం. వర్కౌట్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ లాస్ట్ ఇంకా డెడ్ లిఫ్ట్. సో దానికి చేయడానికి ముందు ఒక 5 నిమిషాలు గ్యాప్ తీసుకుంటాం అనమాట. మళ్ళీ ఎనర్జీ రీగెయిన్ అవ్వడానికి. వీడు వెయిట్ గెయిన్ అవ్వడానికి కాదు, ఫిట్గా అవ్వడానికి. అంటే నార్మల్గా ఫిట్గానే ఉంటాడు. లీన్ బల్కింగ్ ఏదో చెప్తాడు. అలాగే కెమెరా పట్టుకున్నప్పుడు అయితే వెయిట్ తగ్గాలి. అదే 3 టైప్స్ ఆఫ్ బాడీ క్యాండిడేట్స్ ఇక్కడే ఉన్నారు. వెయిట్ పెరగాలి, ఉన్న దాంట్లో షేప్ రావాలి. అప్పుడు కెమెరా పట్టుకున్నాడేమో బరువు తగ్గాలి. అందరు ఇక్కడ దొరికేస్తారు. చూద్దాం ట్రాన్స్ఫర్మేషన్ అయిపోయేసరికి ఎవరు బరువు తగ్గుతారు, ఎవరు బరువు పెరుగుతారు, ఎవరు షేప్లోకి వస్తారో. వెయిట్ పెడుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. తేడా వచ్చి కాలు మీద తీసుకున్నాం అనుకో ఫ్రాక్చర్. 2 ప్లస్ ఇది ఒక 50, మొత్తం 70 kg. కమాన్ యశ్వంత్ మామ. అయిపోయిందా రివ్యూ? 78-5 వర్కౌట్స్ కంప్లీట్ చేసుకుని కిందకి రాగానే
పలావ్ కావాలన్నారు. జిమ్ అనేది కంప్లీట్ అయింది. జిమ్ కంప్లీట్ అవ్వగానే కిందకి రాగానే ఫస్ట్ లాగే చెడగొట్టేశారు. ఎలా ఉంది ఇప్పుడు నిజం చెప్పు. నిజం చెప్పాలి మన వాళ్ళకి. చికెన్ కర్రీ బాగాలేదా? బిర్యానీ తినేసి అయితే ఇంకా బయటకి అయితే వచ్చాం. మీరు కూడా ఫస్ట్ డే నుంచే బాడీని అయితే హింసించేకండి. సరే, నచ్చింది తినేయండి. మెల్లమెల్లగా చేంజెస్ అయితే చేసుకోండి. బిర్యానీ మాత్రం ఫస్ట్ ఇంపార్టెంట్ అమ్మా. నచ్చింది తినండి. మెల్లమెల్లగా చేంజెస్ చేసుకుంటాకైతే చూడండి. స్వీట్ అయ్యే మెల్లగా అంటే ఫస్ట్ డే నుంచి మరి కఠినంగా చేసేసి బాడీని హింసించేస్తారు. ఫుడ్ పెట్టకుండా మరి ఓవర్ డైట్ చేసేస్తారు. క్లోజ్గా చేంజెస్ అయితే చేసుకోవాలి. డే 1 వ్లాగ్ 1 అయితే కంప్లీట్ చేసేసాం సక్సెస్ఫుల్గా. నెక్స్ట్ వ్లాగ్తో కలుస్తాం. బాయ్ చెప్పండి. బాయ్ గాయ్స్.